స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో న చ భూతసంఘః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. అస్తి కచ్చిత్ ఏదో ఉంది అని స్పష్టంగానో అస్పష్టంగానో అందరికీ అర్థమవుతుంది ఈ ప్రపంచంలో. అస్తి కచ్చిత్. కానీ ఏది ఉన్నా ఉన్నదే ఉంటుంది, లేనిది ఉండడం అనేటువంటిది ఎప్పుడు ఉండదు. ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. అలా ఉన్నదానికి సంబంధించినటువంటి జ్ఞానం యథావత్, అది ఎలాగైతే ఉందో యథావత్ అలాగే దానికి సంబంధించిన జ్ఞానం మనకు కలగడం వివేకం. దీన్నే జ్ఞానం అని అంటారు. కానీ ఏదైతే ఉందో అది ఎలా ఉందో అర్థం కానప్పుడు, యథావత్ ఉన్నది ఉన్నట్లుగా అర్థం కానప్పుడు లేనిది ఉన్నట్లు గోచరిస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా తెలియడం లేదో లేనిది ఉన్నట్లుగా తెలిసేటువంటి ప్రమాదం కూడా ఉంది. కనుక ఉన్నది ఉన్నట్లుగా తెలియడం అనేటువంటిది వివేకం. ఒకవేళ ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోతే వివేకం లోపించిందని అర్థం. వివేకం లోపించినటువంటి చోట జ్ఞానం కలిగే అవకాశం లేదు. కనుక అవివేకం ఉంది, అవివేకమే అజ్ఞానం. ఈ అజ్ఞానమే సర్వ అనర్థాలకు మూలం ఈ ప్రపంచంలో. ఎవరు ఏ విధమైనటువంటి దుఃఖం అనుభవించినా దాని వెనక అజ్ఞానమే ప్రధానమైనటువంటి భూమికని పాత్రను పోషిస్తూ ఉంటుంది. కాబట్టి అస్థి కచ్చిత్ ఇది ఒకటి ఉంది అని మనకు అర్థమవుతుంది. జగతః అస్తి, ఈ ప్రపంచం కూడా ఉంది. కాబట్టి ప్రపంచం ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. అస్తి, ఈ ప్రపంచం ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. ఇలా మనకు తెలిసేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అది నిత్యం పరిణామశీలంగా తెలుస్తుంది, మార్పు చెందుతూ తెలుస్తుంది. కనుక ఇది ఉంది అంటే యథావత జ్ఞానం కలిగితే అది ఎప్పుడు గనక ఉండేటట్లయితే దాని గురించినటువంటి ఆలోచన మనకు లేదు. కాబట్టి యథావత జ్ఞానం కూడా ఏమిటనేది ఒక ఆలోచన పడిపోయింది. కారణం ఒకప్పుడు చూసినట్టుగా ఒకప్పుడు లేదు. అండర్స్టాండ్? కనుక నిరంతరం మార్పు చెందుతూ ఉంది. అది జగత్ యొక్క లక్షణం. జాయతే గచ్చతి ఇది జగత్. ఏదైతే వస్తువు పోతూ ఉంటుందో అది జగత్ అంటేనే. కాబట్టి ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. ఈ ఏవైతే రూపాలు ఉన్నాయో ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి, నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి. ఒకప్పుడు చూసినట్టుగా మరొకప్పుడు లేదు. అందువల్ల యథావత జ్ఞానం కలగడం లేదు. దీన్ని కాస్త లోతుగా ఆలోచిస్తూ పోతే, అంటే మన ప్రాపంచికంగా చూసినా కూడాను ఒక గ్రామానికి మనం వెళ్ళి మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి వెళితే దాంట్లో మార్పులు ఉంటాయి, కంప్లీట్గా మార్పులు ఉంటాయి. నేను చూసిన గ్రామం కాదే అంటాం, నేను చూసిన పట్టణం కాదే అంటాం, 10 సంవత్సరాల క్రితం నేను చూసిన మనిషి కాదే అంటాం. కారణం ఏంటంటే మనిషిలో కూడా మార్పు వస్తుంది, దేహంలో మార్పు వస్తూ ఉంది, పరిస్థితుల్లో మార్పు వస్తూ ఉంది, ప్రపంచంలో మార్పు వస్తుంది. నిరంతరం ఈ విధంగా పరిణామశీలంగా మనకి ఈ ప్రపంచం గోచరిస్తుంది. ఎప్పుడైతే ఈ విధంగా మార్పులతో ప్రపంచం తెలుస్తూ ఉందో ఇక్కడ యథావత జ్ఞానం ఎలా కలగాలి అని ఆలోచన చేసినప్పుడు ఇంకొక సూక్ష్మమైనటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది.
అన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి కానీ పరిణామశీలంగానే ఉన్నాయి. కానీ ఇలా మార్పు చెందేటువంటి ఈ సమస్తమైనటువంటి జగత్తు ప్రపంచం ఏదైతే మనకు గోచరిస్తూ ఉందో ఇది కార్యరూపంలో తెలుస్తుంది. అది అన్ని కార్యాలే. ఎక్కడైతే కార్యం ఉంటుందో దాని వెనక కారణం ఉండి తీరాలి. ఇది సిద్ధాంతం. ఇది మార్పు చేయడానికి అవకాశం లేదు. దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ కాజ్. కారణం లేకుండా కార్యం జరిగేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఎప్పుడైతే కార్యరూపంలో ఈ జగత్తు కనపడుతుందో ఎఫెక్ట్గా, దీని వెనక కారణం అంటూ ఒకటి ఉండాలి అనేటువంటి ఆలోచన కదులుతూ ఉంటుంది. కార్యం మార్పు చెందుతూ ఉంది గనక కారణం ఏదైతే ఉందో అది మారకుండా ఉందేమో. జస్ట్ అండర్స్టాండ్. ఇక్కడ రూపాలు మారుతూ ఉన్నాయి, వాటి నామాలు మారుతూ ఉన్నాయి, పేర్లు మారుతూ ఉన్నాయి. వాచారంభణో వికారో నామధేయం. కాబట్టి మట్టి పాత్రలు అనేకం ఉంటే ఒక పాత్రలాగా మరొక పాత్ర లేదు. లేనిటువంటి మట్టి పాత్ర వస్తుంది. ఒక కుండ ఉందనుకోండి, ఘటః అస్తి, లేనిటువంటి కుండే వస్తుంది. ఇప్పుడు మన దగ్గర అది ఏది ఉన్నా ఉన్నదే ఉంటుంది అనేది మన ప్రశ్న. ఇప్పుడు ప్రారంభం అట్లా అయ్యాం. ఏదైతే ఉందో ఏది ఉన్నా ఉన్నదే ఉంటుంది. ఇప్పుడు కుండ ఉంది, కుండ అలాగే ఉండింది అనుకోండి, యథావత జ్ఞానం, కుండ సత్యం అనేయచ్చు, ఘటః సత్యం ఇది. కానీ అట్లా లేదు. ఎందుకని? లేకుండానే కుండ వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఉన్నది అని మనం అంటున్నామో అది ఒకప్పుడు లేనిది. కుండ తయారు చేశాడు కులాలహ, కుమ్మరి తయారు చేస్తే కుండ వచ్చింది. కాబట్టి కుండ కార్యరూపంలో ఉంది, మనకు ఉపకరిస్తూ ఉంది, ప్రయోజనకారిగా ఉంది. దీన్ని అర్థక్రియ అంటారు శాస్త్రంలో. దాని యొక్క ఫలం ఉంది. ప్రయోజనం లేకుండా కుండ లేదు. కానీ ఇలా ప్రయోజనంగా ఉండేటువంటి కుండ ఇంతకుముందు లేకుండా ఇప్పుడు వచ్చింది, కాబట్టి కార్యరూపంలో ఉంది. మళ్ళీ ఒక దశలో ఇది లేకుండా పోతుంది. ఆదమరిచి అలా పట్టుకున్నామంటే కింద పడిందంటే పగిలిపోద్ది. అప్పుడు ఏముంది అని ఆలోచించినప్పుడు కుండ లేదు కనుక, లేకుండా పోయింది కనుక ఇది లేనిదే కానీ ఉన్నది కాదని. ఉన్నదేమిటి అని ఆలోచించినప్పుడు మృత్తికేత్యవ సత్యం. ఏదైతే మట్టి ఉందో అది సత్యం, అది యథావత జ్ఞానం. కుండ తయారు కాకముందు మట్టి ఉంది, కుండ తయారైనప్పుడు కూడాను కుండలో ఉన్నదంతా కూడా మట్టే. రేపు కుండ పగిలిపోయినా కూడాను కుండ లేదు, కానీ పగిలిన కుండ ఉంది. ఉందనేది ఉంది, అస్థి ఖచ్చిత. పగిలిన కుండ ఉంది. ఏ రూపంలో ఉంది? మృత్తిగా, మృత్, అది మట్టి రూపంలో ఉంది. కనుక ఈ మట్టి కుండ అనేటువంటి రెండు మనకు కనిపించినప్పుడు ఇందులో యథావత జ్ఞానం ఏంటి? అది ఉంది, ఇది ఉంది. ఇది ఉంది, లేకుండా వచ్చింది. ఇది ఉంది, లేకుండా పోతుంది. కానీ మృతిక ఏదైతే ఉందో అది ఇది రాకముందు ఉంది, ఇది వచ్చినప్పుడు దీంట్లో ఉంది, ఇది రేపు పగిలిపోయినా కూడా ఉంటుంది. కనుక మృతికేత్యవ సత్యం. కాబట్టి ఈ వస్తువును చూసినప్పుడు దీంట్లో యథావత జ్ఞానం, స్వరూప జ్ఞానం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ఏది సత్యం అని? మృతు సత్యం. అట్లాగే ఈ జగత్తు ఎప్పుడైతే మనకు కార్యరూపంలో కుండలాగా తెలుస్తూ ఉందో, మట్టి పాత్రలాగా, మట్టి పాత్రలో అన్నిట్లో కూడాను మట్టి ఏ విధంగా అయితే ప్రధానంగా ఉందో, ఈ జగత్తులో అనేకమైనటువంటి వస్తువులు, విషయాలు గోచరిస్తూ ఉండిన ఈ దృగ్గోచరమైనటువంటి ఈ ప్రపంచం కార్యరూపంలో ఉంది కనుక కార్యరూపమైనటువంటి ఈ జగత్తు వెనుక కారణం ఉంది. ఏంటి అసలు ఆ కారణం? ఒకదానికి కాదు, సర్వకారణం జగత్ అంటే. సర్వం అంటే నీకు కనిపించే ప్రపంచమే కాదు, సర్వం అంటే విదితం అవిదితం, నీకు తెలిసింది నీకు తెలియంది, ఇదంతా కలిపి సర్వం. కాబట్టి ఈ సర్వ జగత్తుకి జగత్కారణం ఎవరు అని క్వశ్చన్ పడితే కిం జగత్కారణం బ్రహ్మ అస్తి, ఈశ్వర అస్తి. జగత్ కార్యరూపంలో ఉంది. జగత్తుకు కారణమైనటువంటి పరమేశ్వరుడు కారణ రూపంలో ఉన్నాడు. కుండ కార్యరూపంలో ఉంది, మట్టి కారణంగా ఉంది. ఏ దశలో కూడా మట్టి దూరం కావడం లేదు. కుండ ఉంటూ ఉంది, నామరూపాలు పోతూ ఉన్నాయి. నామరూపాలు మిథ్య, సత్యం ఏంటంటే మట్టేనని. అట్లాగే ఈ జగత్ ఏదైతే ఉందో నిత్యం పరిణామశీలం జరుగుతూ ఉంది. కానీ కారణమైనటువంటి పరబ్రహ్మంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఇదొకటి యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్, కుండలో ఏ దశలో కూడా మట్టే ఉంది కనుక కుండని ప్రత్యేకించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మట్టే ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ జగత్తులో అనేకమైనటువంటి విషయాలు మనకు ఉంటా, వ్యక్తులున్నా, సంబంధ బాంధవ్యాలున్నా,
వీటన్నిటిలో ఏది సత్యం అనే ఆలోచన చేసినప్పుడు పరమేశ్వరుడు ఒక్కడే సత్యంగా ఉంది. కాబట్టి మట్టి పాత్రలో ఎక్కడ కూడాను మట్టి కన్నా అన్యమైనటువంటి వస్తువు లేదు. కాబట్టి ఈ జగత్ కార్యరూపంలో ఉంది కనుక ప్లీజ్ 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 కార్యరూపంలో ఉండేటువంటి కుండలో మట్టి కన్నా అన్యమైనటువంటి వస్తువు రెండవది లేదు. కార్యరూపమైనటువంటి జగత్తులో పరమేశ్వరుడు కన్నా అన్యమైనటువంటి వస్తువు రెండవది ఉండడానికి అవకాశం లేనేలేదు. ఆ పరమేశ్వర జ్ఞానం యథావత్ జ్ఞానం. ఇది సత్య జ్ఞానం. అర్జున మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. హే ధనంజయ, అర్జున ఒక్క సత్యం చెప్తాను విను. మత్తః పరతరం కించిత్ నాస్తి ధనంజయ. మత్తః ఈశ్వరాత్ పరమేశ్వరాత్ మత్తః పరతరం అన్యత కారణాంతరం. దీనికైనా ఉత్కృష్టమైనటువంటి కారణం, పరమేశ్వరుడి కన్నా ఉత్కృష్టమైనటువంటి కారణం ఈ జగత్తుకు. మత్తః పరతరం కించిత్ ఏ కొద్ది కూడాను నాస్తి న విద్యతే, ఎక్కడ కనిపించడం లేదు. కుండ కార్యరూపంలో తెలిసినప్పుడు దానికి మట్టి కన్నా మరొక కారణాంతరం లేదు. మట్టే ప్రధానంగా ఉంది. ఇది యథావత్ జ్ఞానం. మత్తః పరతరం ఈశ్వరాత్ పరమేశ్వరాత్ పరతరం అన్యత కారణాంతరం నాస్తి న విద్యతే. కాబట్టి నాకన్నా కారణం మరొకటి ఉంది, అది కూడా పరతరం ఉత్కృష్టమైన కారణం ఇంకోటి ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? అన్నిటికన్నా ఉత్కృష్టమైన వాడిని నేనే, సత్యస్వరూపుణ్ణి కనుక. అర్జున